హలో అండి అందరికి. నడిచి నడిచి బంగారం అంటే ఏంటో తెలుసా? నేను చెప్తా వినండి. ఇప్పుడు ఫ్రైడే రోజు పిల్లలకి ఏదైనా ఆకుకూరలతో వండిన లంచ్ తెచ్చుకోమన్నారంట. నేనేమో షాప్కి వెళ్ళేసరికి తోటకూర లేదు, పాలకూర లేదు, ఎదురుగా మునగాకు కనిపించింది. సరే దీనికి మించిన ఆకుకూర ఏముంటుందని చెప్పేసి ఒక కట్ట తీసుకుని ఇంటికి వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ మునగాకు పప్పు వండుదామని చెప్పేసి రెండు కలిపి కుక్కర్ పెట్టేశాను. ఎప్పుడైనా ఆకుకూరలతో పప్పు వండేటప్పుడు పప్పు సెపరేట్గా ముందు ఉడికించేసుకొని తర్వాత ఆకుకూర వేయించుకొని పప్పు అందులో కలుపుకుంటాను. ఈసారి ఏంటంటే స్కూల్కి లేట్ అయిపోతుంది పాప అని చెప్పేసి త్వరగా అయిపోవాలని రెండు కలిపి కుక్కర్ పెట్టేసా. ఒక 5-6 విజిల్లు వచ్చాక మూత తీసి చూస్తే వేసిన పప్పు వేసినట్టే ఉంది, అస్సలు ఉడకలేదు. కుక్కర్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకొంచెం ఆకు తీసి క్లీన్ చేసుకుని ఇలా తాలింపు అయితే వేసుకున్నాను అన్నం వేయించుకోవడానికి. ముందు ఈ కుక్కర్ విజిల్స్ ఇవన్నీ గమనించిన మా ఆయన కుక్కర్ విజిల్స్ వచ్చా ఏం ఉండేవని అడిగారు. జరిగిందంతా చెప్తే అప్పుడు అంటున్నారు నడిచి నడిచి బంగారం అంటే ఇదేనేమో అని. కొంచెం త్వరగా లంచ్ ప్రిపేర్ చేయాలనుకున్న నాకు కాస్త లేట్ అయింది. చివరిగా మునగాకు వేపుడు అన్నం చాలా బాగుందని చెప్పింది మా పాప. ఆ కాంప్లిమెంట్ చాలు ఇంకా.